ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మీ అందరూ మీరు బాగుండాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత మనలో ఉన్న అవన్నీ చేంజ్ అయిపోవాలి. మన ఆలోచన మారిపోవాలా, మన నడక మారిపోవాలా, మన మాట తీరు మారిపోవాలా. యేసయ్య పోలిక మనలోకి వచ్చేయాలి. అంతా నువ్వు డీప్గా నొత్తుకున్నప్పుడు తప్పకుండా ఆ పోలిక, ఆ అలవాట్లు, ఆ పద్ధతి, ఆ క్రమం పూర్తిగా మనకు యేసయ్య మార్గంలో వెళ్ళే విధంగా చేస్తాయి. చూడండి, మన జీవితంలో ఆయన అద్భుతం చేయాలంటే మనం ఎలాగుండాలి? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాట కదండి. ప్రభు నీతోనే మాట్లాడు. మనం తగ్గించబడాలా, ఆయన హెచ్చించబడాలి. ఆయన నామమే కనపరచబడాలి, ఆయనే మహిమ పొందాలి. నేను ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన్ను మహిమపరచడానికి, నువ్వు మహిమ పొందడానికా, నువ్వు ఘనత పొందడానికా. ఘనత మనుషులకు ఎప్పుడు రాకూడదు. మనుషులు మనం ఘనత పొందదగిన వారం కాదు, మహిమ పొందదగిన వారం కాదు. అవన్నీ ఆయనకే చెందాలి. అందుకే యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగా కానీ బైబిల్లో రాయబడి. మరి మనం కీర్తించేవారమే, ప్రకటించేవారమే, స్తుతించేవారమే. మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. ఒక పాస్టర్ గారు ఆ సభలు పెట్టాడంటే ఆ సభలకు లక్షల మంది ప్రజలు వచ్చారు. కానీ వచ్చిన వారందరూ ఈ పాస్టర్ గారి భార్య లేదే, ఈ పాస్టర్ అమ్మ లేదే, ఎక్కడికి వెళ్ళింది అని ఆయన భార్యని ఎతుకుతున్నారంట. ఆ సభలో ఎక్కడికి వెళ్ళింది ఈమె? ఆరాధన చేయించాలి కదా, పాటలు పాడాలి కదా, కనీసం ఏదైనా కొన్ని మాటలన్నా చెప్పడానికి కనిపించాలి కదా అని వెతుకుతూ ఉంటే ఆమె ఎక్కడుంది తెలుసా? ఆమె వంటగదిలో అంటు దోముతూ ఉంది. అడుగుతూ వెళ్తే అదిగో అక్కడ మూల కూర్చొని అంటు దోముతున్నారు ఆమె పాస్టర్ గారు. ఈ సభలు పెట్టించిన పాస్టర్ గారి భార్య అని చెప్తే ఆమె దగ్గర పోయి అవాక్ అయిపోయారు. ఆమె దగ్గరికి వీరు ఉండబట్టలేక అడిగేశారంట, ఏంటమ్మా ఎక్కడ ఉన్నారు? మీరు స్టేజ్ మీద కనపడలేదే, స్టేజ్ మీదకి ఎక్కి నడిపింపు లేదే మీకు, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, ఎందుకు కనిపించాలమ్మా? నేను ఎందుకు మనుషులకు కనిపించాలి? ఎందుకు ప్రజలకు నేను కనిపించాలి? నా ప్రభు కనిపిస్తే చాలు. ఇదంతా ఆయన పనే కదా. ఈ పాదపరిచే నేను ఆయన పాదపరి చేస్తే ఆయన నన్ను చూడ్డా, నన్ను చూసిన ఆయన నన్ను బట్టి ఆనందించడా? మనుషులు కనిపిస్తే ఏది రాదు, నేను నా ప్రభువు కనిపిస్తున్నాను, ఆయన దృష్టిలో ఉన్నానని చెప్తే వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ పాస్టర్మ్మ గారు తను తాను తగ్గించుకుంటున్నారు. ప్రభు దృష్టిలో నువ్వు పడాలంటే నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆయన కను దృష్టిలో నువ్వు పడతావు. ఆయన నిన్ను చూస్తాడు. ఎంత నా దీనత్వం ధరించుకుంది. ఆమెను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు చాలామంది స్టేజ్ల మీద కనపరావాలి, మాకు పాట ఇవ్వరా, మాకు ప్రార్థన ఇవ్వరా అని అడిగే వాళ్ళు లేకపోలేదు. కానీ మన జీవితంలో మనం ఎప్పుడైతే రేజ్ అవుతామో మనం తగ్గించబడితే మనం హెచ్చించబడతాం. మనం రేజ్ అయితే ఆయన నిన్ను పైనుంచి కొట్టేస్తూ ఉంటాడు. జాగ్రత్త, ఎప్పటికీ నువ్వు కనిపించాలని కోరుకోదు. ఆమె ఏం చేసింది? ఎక్కడో ఒక మూల కూర్చొని అంటు దోముతూ ఉన్నాయి. మన జీవితంలో మనం ప్రభు దృష్టికి తగ్గించుకున్నప్పుడు ఆయనే ఒకానొక దినమున హెచ్చిస్తాడు, కనపరుస్తాడు, నిన్ను లిఫ్ట్ చేస్తాడు. అందరికీ కనిపించే విధంగా నిన్ను ఆయన చేయాలే కానీ మనం కనిపించాలని ఎక్కడ కోరుకోదు. దేవుడు నిన్ను దీవించాలంటే, నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే ఈ ప్రకారంగా ఉండండి. ఆశీర్వాదాలు, కృపాక్షేమములు నువ్వెక్కడా కోరుకోవాల్సిన అవసరం లేదు, అడగవలసిన అవసరం లేదు. అవే నీ వెంట పరిగెత్తేలా ప్రభు చేస్తాడు. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించబోతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు ఎవరైతే తగ్గించబడతారో వారిని హెచ్చించే దేవుడు, కనపరిచే దేవుడు. రేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలందరికీ క్షేమం అనుగ్రహించి, నీ రెక్కల నీళ్ళు నడిపించి, భద్రత కలిగించి, ప్రతి శోధన నుంచి తప్పించి, ప్రతి అపాయం నుంచి తప్పించి, అన్ని విషయాల్లో కనపరచమని, ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.